ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడగు దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులకు దేవుని వాక్యం తెలియచేస్తున్న విషయం ఏమిటంటే, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలు ఈ విధంగా ఉంటారంటే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకుంటారు. ప్రార్థనకి వెళుతున్న నీవు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన నీవు, యేసు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి నీవు సత్క్రియల చేత నిన్ను నువ్వు అలంకరించుకోవాలి. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యో ఎందుకమ్మా ఇలాగ మాట్లాడుతున్నావు అని అంటే, అసలు నన్ను మంచిగా ఉండనివ్వడం లేదండి, లేకపోతే నన్ను మంచిగా ఉండనివ్వడం లేదు బ్రదర్ అని చెప్తూ ఉంటారు. ఎవరో నిన్ను మంచిగా ఉండకపోవడం వారి చేతిలో లేదు, లేకపోతే దేవుని చేతిలో లేదు నిన్ను అలంకరించడానికి. నిన్ను నువ్వు అలంకరించుకోవాలి. దేని చేత అలంకరించుకోవాలి? ఖరీదైన బట్టల చేత కాదు, లేకపోతే వెలగల వస్త్రముల చేత కాదు, బంగారముతో కాదు, ముత్యములతో కాదు. మరి దేనితో అలంకరించుకోవాలి? సత్క్రియల చేత, మంచి క్రియల చేత. మంచి క్రియల చేత అలంకరించబడిన వారు స్త్రీ అయినా పురుషుడైనా కొనియాడబడతాడు. దైవభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యము చెప్తుంది. దైవభక్తి కలిగినటువంటి పురుషుడు కొనియాడబడును. కానీ ఎవరికైతే దైవభక్తి అనేది ఉండదో, సత్క్రియలైతే ఎవరికైతే ఉండవో, వారికి ఉన్న అందమును బట్టి, వారికి ఉన్న ధనమును బట్టి, వారికి ఉన్నటువంటి ప్రఖ్యాతను బట్టి ఏదో అప్పుడుకు పొగడొచ్చు. మరలా వారు వెళ్ళిన తర్వాత తిడుతూ ఉంటారు. కానీ దైవభక్తి కలిగిన వారిని చెప్పుకుని సత్క్రియల చేత తమ్ము తాను అలంకరించుకున్న వారిని, వారు ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఎక్కడున్నా వారిని మంచివారిని కనపరుస్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీతోను ఈ వాక్యం వింటున్న వారితో తెలియచేస్తున్న మాటలు ఏమిటంటే, దైవభక్తి గలవారు మనం చెప్పుకుంటున్నాం, కానీ మనలో సత్క్రియ అనేది లేకపోతే ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యము చెప్పినా, ఎంత వాక్యము చదివినా అది అంతయు బూడిదలో పోస్తున్న పన్నీరుగా మారిపోతూ ఉంది. కనుక దేవుని బిడలమని చెప్పుకుంటున్న మనలో దేవుని క్రియలు ఉండాలి. సత్క్రియ అంటే దేవుని క్రియ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సత్క్రియ అంటే దేవుని క్రియ. దేవుని క్రియ మనలో ఉంటే మనము ఘనపరచబడతాం, మనము ఒక ఉన్నత స్థితికి నడిపించబడతాం, మనము దేవుని దృష్టికి ఘనముగా ఎంచబడతాం. మనుషుల దృష్టికి అనే కాదు, కానీ దేవుని దృష్టికి కూడా ఘనముగా ఎంచబడతాం. కాబట్టి ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు ప్రభువా. నిజమే, దేవుని యందు విశ్వాసం ఉంచేవారమి, లేకపోతే దేవుని యందు భక్తి గలవారమని చెప్తున్నా, కానీ మాలో సత్క్రియ లేకపోతే ప్రభువా మేము ఎంత మాత్రము నీ బిడ్డలము కాదు అనే విషయం మాకు తెలుస్తూ ఉంది. సత్క్రియల చేత మమ్మల్ని మేము అలంకరించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ వాక్యము మమ్మల్ని బలపరుస్తుంది. కనుక
సత్క్రియల చేత మమ్మల్ని మేము అలంకరించుకోవడానికి మీరు సహాయమును దయచేయండి. మా నోటిని కాసుకోవడానికి ప్రార్థనల యందును, విజ్ఞాపనల యందును, యాచనల యందును, కృతజ్ఞతాస్తుతుల యందును మేము ఉండే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తున మమ్మలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.